जय हो। నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. పుణ్యకాశీ వారణాసి ఆధ్యాత్మికతకే కాదు కళాత్మకతకు ప్రసిద్ధి. ఎడారి దేశాల అద్భుత హస్తకళ గులాబ్ మీనాకరి శతాబ్దాల క్రితమే బెనారస్ చేరింది. ఆభరణాల్లో అలంకరణ వస్తువుల్లో అందంగా ఒదిగి ఆదరణతో వెలిగిపోతుంది. తమిళనాట ఓ యువకుడు సేద్యము కలిసిరాక వినూత్న వ్యాపారం చేపట్టి నవ వాణిజ్య నమూనాను ఆవిష్కరించారు. నెలకు లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. విభిన్న ఆసక్తిదాయక కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. గంగా నదీ తీరాన పుణ్యక్షేత్రం వారణాసి. కాశీగా పిలిచే ఈ నగరం కళలకు కానాచి. ముఖ్యంగా అరుదైన హస్తకళా వాస్తు రూపం మీనాకరి ఎంతో ప్రాధాన్యం ఉంది. శతాబ్దాల క్రితం ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చిన చేతివృత్తి కళాకారులు ఈ కళను తమతో తీసుకొచ్చారు. రంగుల మిశ్రమాన్ని లోహ ఉపరితలంపై అద్దే సొగసైన కళ మీనాకరి లేదా ఎనామిలింగ్ కళ. ఆభరణాల్లో మెరుస్తూ అలంకరణ వస్తువుల్లో దగదగలాడే వారణాసి మీనాకరి వందల కుటుంబాలకు ఉపాధిగా నిలిచింది. కొద్ది మంది ప్రోత్సాహంతో మనుగడ సాగిస్తోంది. పావన గంగా తీరాన మహోన్నత ఆధ్యాత్మిక నగరి వారణాసి. పుణ్య కాశీ విశ్వనాథ క్షేత్రం. విభిన్న కళలు విలసిల్లే కేంద్రం. పుట్టింటి పట్టుచీరల్లా మెరిసే బెనారస్ చీరలు. వీణుల విందు చేసిన బిస్మిల్లా ఖాన్ షహనాయి ఆలాపనలు. వారణాసి అంటే ఇంతేకాదు, లోహపు రేకుపై రంగుల కళాఖండాలు సృష్టించే గులాబ్ మీనాకరి హస్తకళకు నిలయం వారణాసి. काशी बनारस या वाराणसी आप चाहे जिस नाम से కాశీ, బెనారస్ లేదా వారణాసి ఏ పేరుతో పిలిచినా ఇదో ఆనంద నిలయం. సాక్షాత్తు మహాశివుడే నెలకొల్పిన నగరం. వేలాది సంవత్సరాల చారిత్రక సాంస్కృతిక నిలయం. యావత్ ప్రపంచానికే ఆకర్షణ. దేశ విదేశాల నుంచి హిందువులు వస్తున్నారు. ఇతర మత విశ్వాసాల వారు అందరూ దర్శించుకుంటారు. బుద్ధుడు నడయాడిన నేల ఇది. నగర వైభవాన్ని చూశాక ఇక్కడికి సమీపంలోని సారనాథ్ వెళ్లిపోయారు. అక్కడ స్తూపాన్ని నిర్మించారు. काशी के लिए उनका एक अलग आकर्षण रहा है और यही कारण रहा है कि यहाँ पे महात्मा बुद्ध को भी जो है वो काशी की यात्रा करनी पड़ी और सारनाथ में उनको अपनी तपोस्थली बनाना पड़ा. మధ్యప్రాచ్య దేశం ఇరాన్ నుంచి శతాబ్దాల క్రితమే మన దేశం తలుపు తట్టిన హస్తకళ మీనాకరి. ప్రత్యేకించి వారణాసి గులాబ్ మీనాకరి. కళాత్మక వస్తువులు, నగలకు బంగారు రంగుని ఉపయోగించారు. తరువాత వెండి, రాగికి మారింది. గులాబ్ మీనాకరి కళకు ఇప్పుడు వారణాసి ఓ చిరునామా. మీనాకరి అంటే ఆంగ్లంలో ఎనామిలింగ్. ఖనిజ పదార్థాలతో లోహ ఉపరితలాన్ని అలంకరించే రంగుల కళ. ज्ञात इतिहास के आधार पे 16वीं शताब्दी को गुलाबी मीनाकारी की उत्पत्ति से देखा जाता है काशी में, बनारस में और उसके अलावा కాశీలో విలసిల్లుతున్న గులాబ్ మీనాకరి 16వ శతాబ్దం నాటిది. ఇక్కడ చైతి గులాబ్ అనే సంప్రదాయం ఉంది. ఇక్కడ గోపాలుని ఆలయం కూడా ఉంది. అక్కడి నుంచి తెచ్చిన స్వచ్ఛమైన గులాబీ పన్నీటిని మీనాకరి పెయింటింగ్స్ కు ఉపయోగించారు. ఇలా సృష్టించిన కళాఖండాలు ఆలయాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఆభరణాల్లో మెరుస్తున్నాయి. చెవి పోగుల్లో తళుక్కుమంటున్నాయి. तैयार करते थे उसको आभूषणों में प्रयोग करना शुरू किए. मंदिरों पे भी, काशी में भी उसका प्रयोग होना शुरू हुआ था. पेंटिंग में भी उसका प्रयोग करते थे यहाँ पे काशी में. और जब उसको लेकर के ज्वेलरी में लेकर के आए. గులాబ్ మీనాకరి కళాఖండాల తయారీలో మహిళలు సిద్ధహస్తులు. వీరు సహజ సిద్ధ గులాబీ పువ్వు రేకులను ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికత బంగారు, వెండి ముక్కలను లాకెట్లుగా, చెవిపోగులుగా, ఇతర కళాత్మక ఆభరణాలుగా మారుస్తుంది. శతాబ్దం క్రితం వారణాసి మీనాకరి కళాకేంద్రంగా ఉండేది. దేశ విదేశాల్లో మీనాకరి వస్తువులకు ఉన్న ఆదరణను కళాకారుడు, హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రజనీకాంత్ గమనించారు. కాశీ పరిసర ప్రాంతంలో కొందరు మహిళలను ఎంపిక చేసి ఆయన వీటి తయారీలో శిక్షణ ఇచ్చారు. పురుషులకే పరిమితమైన కళలో స్త్రీలను నిపుణులుగా తీర్చిదిద్దారు. मैंने इन्हीं से ही मीनाकारी का काम सीखा है. पिछले
15-20 నేను మీనాకారి కళను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. 2 దశాబ్దాలుగా మీనాకరిని పరిశీలిస్తున్నాను. 2014లో నాకు పురస్కారం లభించింది. డాక్టర్ రజనీకాంత్ పనిలో మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మా అందరి కృషితో గులాబ్ మీనాకరి కళకు భౌగోళిక గుర్తింపు జాబితాలో ఉంచారు. కొంతకాలం క్రితం వరకు మా కళాఖండాల విషయం కొందరికే తెలుసు. ఇప్పుడు చాలా మందికి తెలుసు. पर आज इसकी पहुंच बहुत दूर दूर तक हो चुकी है। డాక్టర్ రజనీకాంత్ శిక్షణ పొందిన వారిలో 30 మంది మహిళలు ఉన్నారు. వీరిలో శాలిని యాదవ్, మున్నాదేవి, రూప్ని వర్మ, పూజా సింగ్, సత్యవతి ఘోష్, అర్చనా విశ్వకర్మ, అంజు సేత్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కాశీ పరిసరాల్లోని పురాణా మహల్, రాజ్ఘాట్, గాయఘాట్ ప్రాంతాల్లో వీరు నివసిస్తున్నారు. రమేష్ కుమార్ విశ్వకర్మ, బలరాం దాస్ తదితరుల నేతృత్వంలో వీరంతా పనిచేస్తూ గులాబ్ మీనాకరికి పునరుజ్జీవం తెచ్చారని చెప్పవచ్చు. मेरा नाम बबीता विश्वकर्मा है। पहले इसके बारे में हमको पता नहीं था। जब मेरी शादी हुई तो ये काम करते रहे। నా పేరు బబిత విశ్వకర్మ. ఇంతకు ముందు నాకు ఈ పని తెలియదు. ఆయనతో పెళ్లయ్యాక ఆయన చేసే మీనాకరి పని మీద ఆసక్తి పెంచుకుంటూ వచ్చాను. ఎన్ని కష్టాలైనా రానివ్వండి, నా చుట్టూ ఉన్న వారి ప్రోత్సాహంతో మా వారికి ప్రతి అంశంలో సాయపడాలని నిశ్చయించాను. और लोग हैं कि इस तरह नहीं, इस तरह करो, ऐसे करो, जैसे कि बताते रहते हैं, तो वैसा हमें दिक्कत समझ में नहीं आया, करते 2000 సంవత్సరం నుంచి 2015 దాకా వీరి అవిరళ కృషితో బెనారస్ గులాబ్ మీనాకరి కళకు భౌగోళిక గుర్తింపు వచ్చింది. ఇందువల్ల ఏటా 10 కోట్ల రూపాయలు లభిస్తున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గులాబ్ మీనాకరి చెవిదిద్దుల జతను ప్రధాని మోదీ 2018లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సతీమణికి మన దేశం పక్షాన బహూకరించారు. వారణాసిలో ప్రస్తుతం 200 మీనాకరి కళాకారులున్నారు. రమేష్ కుమార్ విశ్వకర్మ, బలరాం దాస్, తరుణ్ సింగ్, కుంజ్ బిహారీ సింగ్ తదితరులు ముఖ్యులు. गुलाबी मीनाकारी ने हमें बहुत आकर्षित इसलिए किया कि ये बड़ा प्रेसियस क्राफ्ट है, बहुत यूनिक क्राफ्ट है. గులాబ్ మీనాకరి కళ నన్నెందుకు ఆకర్షించిందంటే అది ఎంతో విలువైనది, మరెంతో ప్రత్యేకత ఉంది. భౌగోళిక గుర్తింపు లభించిన తర్వాత ఈ ఉత్పత్తులకు క్రమంగా గిరాకీ పెరుగుతూ వచ్చింది. మా దగ్గర మీనాకరి పనిచేసే కళాకారుల సంఖ్య బహు స్వల్పంగా ఉంది. అప్పుడు మేము కొందరు మహిళలను పనిలోకి తీసుకుని నేర్పాం. కొందరు కార్పొరేట్ సంస్థలు, ఆపై భారత ప్రభుత్వ పథకాలతో మహిళా కళాకారుల సంఖ్య పెరిగేందుకు తోడ్పడింది. भारत सरकार की योजनाएं आने लगी इसको लेकर के डीसी हैंडीक्राफ्ट से, और गुलाबी मीनाकारी में लड़कियों के, महिलाओं के प्रशिक्षण का रास्ता खुल गया. ఉత్తరాదిన వధూ అలంకరణలో మెరిసేవి మీనాకరి ఆభరణాలే. సొగసుకు మరింత వన్నెలద్దుతాయని భావిస్తారు. అంతరించి కాలం ఒడికి చేరిందనుకున్న ముగ్ధ మనోహర మీనాకరికి కొద్దిమంది సామాన్య మహిళలే కొత్త ఊపిరి పోశారు. మసకబారిందనుకున్న కళారూపం వెలిగిపోతోంది. భౌగోళిక గుర్తింపు సాధికారతను తెచ్చింది. వీరి చొరవ సంప్రదాయాన్ని కాపాడింది. ప్రపంచ వాణిజ్యంలో వారణాసి ఆర్థిక సాంస్కృతిక వికాసానికి బాటవేసింది. మీనాకరి కళాఖండాలకు పెరిగిన గిరాకీ ఇందుకు నిదర్శనం. రాజుగారు 7 చేపల కథ కాదు, ఇది రాజుగారు 7 గాడిదల కథ. తమిళనాడులోని తిరుచి జిల్లా ముసిరి గ్రామంలో రాజ్ జోసెఫ్ అనే యువకుడు ఉన్నత విద్యావంతుడు. ఉద్యోగం లేక వ్యవసాయం చేశారు, కానీ కలిసి రాలేదు. అనుబంధ రంగాలకు వెళదామని నిశ్చయించారు. సంప్రదాయ రంగాలైన కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ కాకుండా 7 గాడిదలతో డాంకీ ఫారం పెట్టారు. దశ తిరిగింది. నెలకు లక్షల ఆదాయము కళ్ళ చూస్తున్నారు. గాడిదలు దూషణకు, పరిహాసానికి పర్యాయపదంగా మారాయి. కానీ అనాదిగా సమాజంలో అవెంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రవాణా నుంచి సేద్యం దాకా అనేక రంగాల్లో పనులకు సాయపడుతున్నాయి. పనిచేసే జంతువులుగా వీటిది శతాబ్దాల చరిత్ర. సాంస్కృతిక, మత సంబంధ వేడుకల్లో కనబడతాయి. అలాంటి గార్ధభాలు ఆర్థికంగా మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. గాడిదల పెంపకం క్రమంగా సేద్యానుబంధ రంగంగా మారుతున్న వైనాన్ని తమిళనాడులో ఓ విద్యావంతుడి విజయగాథ నిరూపిస్తోంది. நானும் கணவரும் வந்து ஃபார்ம் நடத்திக்கிட்டு இருந்தோம்.
మా వారు 20 ఏళ్ల క్రితం వరకు పొలం చూసుకునేవారు. కానీ కొన్ని కారణాలతో విక్రయించాల్సి వచ్చింది. అప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాం. అందరిలా కోళ్లు, మేకలు పెంచటం, ఆవులతో డైరీ ఫామ్ పెట్టడం కాకుండా వినూత్నంగా ఉండాలని ఈ డాంకీ ఫారం నెలకొల్పాం. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రాచుర్యం వచ్చింది. మాధ్యమాల కథనాలు, వీడియోలతో జనంలో అవగాహన పెరిగింది. మేమీ పని విజయవంతంగా చేశాం. ఇంకా తెలియని వారికి చెప్పాలనుకుంటున్నాం. இதை பற்றி சக்ஸஸ்ஃபுல்லாக நாங்கள் கொண்டு போயிட்டு இருக்கோம். இது நிறைய பேருக்கு நாங்கள் சொல்லணும்னு நினைக்கிறோம். రాజు జోసెఫ్ మాజీ న్యాయవాది, సేద్య అనుబంధ రంగ వ్యాపారవేత్తగా మారిన విద్యావంతుడు. ఆయన తిరుచి జిల్లా సారియంపట్టిలో అయింతినై ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని స్థాపించారు. ఇదో వినూత్న ఆలోచన. ఓవైపు అంతరించిపోతున్న గాడిదల సంతతి వృద్ధికి కృషి చేస్తున్నారు. మరోవైపు రైతులకు లాభసాటి వనరుగా మార్చే లక్ష్యంతో సాగుతున్నారు. ஐந்தனை கழுத பண்ணையிலேருந்து உங்கள்கிட்ட பேசிகிட்டு இருக்கேன். నేనిప్పుడు మా ఐంతినై డాంకీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ వ్యాపారంలో నా సతీమణి నాకు ఎంతో సహకారం అందజేస్తున్నారు. నిర్వహణకు అవసరమైన సాంకేతికత, అలాంటి వ్యవహారాలను తనే చూసుకుంటున్నారు. గాడిద పాలను చర్మ సౌందర్య సాధనాలైన సబ్బులు, లిప్ బామ్, క్రీంల తయారీలో ఉపయోగిస్తున్నారు. తాయెత్తులు తయారవుతున్నాయి. ఇందుకు సహకరించేందుకు ఉద్యోగులు ఉన్నారు. இங்கே தொழிலாளர்கள் இருக்காங்க. அதை பண்ணி நாங்கள் அதை சேல் பண்ணிட்டு இருக்கோம். మన దేశంలో రహదారులు లేని కాలంలో గాడిదలదే రవాణాలో కీలక పాత్ర. బరువులు మోసి ఆదుకునేవి. కానీ రహదారుల నిర్మాణం, యాంత్రీకరణతో క్రమేణా గార్దపాల వినియోగం తగ్గిపోయింది. మారిన నేపథ్యంలో పనిచేసే జంతువులైన గాడిదలను తిరిగి సమాజానికి పరిచయం చేసే సమయం ఆసన్నమైందని రాజు జోసెఫ్ భావిస్తున్నారు. ఈ పరిచయం అవి అందించే ఉత్పత్తుల వినియోగంతో సుమా గాడిద పాలతో సబ్బులు, ధూపం తదితర వస్తువుల తయారీతో లాభాలు ఆర్జించవచ్చు. ఇతర జంతువులతో పోలిస్తే గాడిద పాల ఉత్పత్తిలో కొన్ని సవాళ్లున్నాయి. కానీ విశ్వ సౌందర్య విపణిలో గార్దప పాలకు ఆదరణ ఉంది. தொழிலாக பண்ண முடியும்னா எப்படின்னா இதில் டைரெக்டாக கிடைக்கிற பொருட்கள். గాడిద పాలు, వ్యర్థాలు, మూత్రంతో ప్రధానంగా వ్యాపారం చేస్తాం. ఇవన్నీ బాగా విక్రయం అవుతున్నాయి. తాము వీటిని వైద్య అవసరాల కోసం తాము కొంటున్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. గాడిద పాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. వీటి పాలను 6 నెలల పాటు నిల్వ చేయవచ్చు. మేము విలువ ఆధారిత ఉత్పత్తులను తేవాలని నిశ్చయించాం. గాడిద పాలు ప్రధాన ముడి పదార్థంగా సబ్బులు, లిప్ బామ్స్ ఉత్పత్తి చేస్తున్నాం. వాటి వెంట్రుకలను తాయెత్తుల తయారీకి వాడుతున్నారు. వాటి ప్రతి ఉత్పత్తితో డబ్బే డబ్బు. அப்படின்னு பார்க்கும்போது எல்லாமே காசு தான். இதெல்லாம் நாங்கள் இப்போ பண்ணிக்கிட்டு இருக்க வேல்யூ ஆர்டர். నిత్యం వాటి పెంపకం ఊసులతో ఆయనకు ఓ అనుబంధం ఏర్పడింది. వాటిని పెంచాల్సిన ఆవశ్యకతను రాజు తరచూ చెబుతున్నారు. ఇలాంటి ఆధునిక అనుబంధ రంగ రైతులు వాటి విలువ పెంచేందుకు నిరంతరం మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. విశ్వ విపణిలో వాటి గిరాకీ అలాంటిది మరి. సవాల్கள் அப்படின்னு பார்க்கும்பொழுது కళజ వలర్పులో நிறைய గాడిద పెంపకంలో చాలా సవాళ్లున్నాయి. వాటిని ఎలాగో అధిగమించాం. మొదట ఈ విషయం విని కొందరు మమ్మల్ని వింతగా చూశారు. అయినా లెక్క చేయలేదు. వీటి జాతి అంతరించే ప్రమాదంలో ఉందన్న విషయమే జ్ఞాపకముంది. ఇలాంటి సమయాన్నే వ్యాపార అవకాశంగా మలుచుకున్నాం. ప్రత్యేకించి గాడిద పాలు, వ్యర్థాలు, మూత్రానికి ఎంతో విలువ ఉంది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని వ్యాఖ్యలు చూశాం. అలా ఓ వ్యక్తి అన్న మాటలు గుర్తున్నాయి. ఎవరూ కూడా గాడిదలను అంత తేలిగ్గా పెంచలేరు. అందుకు అదృష్టం కూడా ఉండాలి. మీకు అదృష్టం పుష్కలంగా ఉంది అని ఆయన రాశారు. కొందరు కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయన అన్న మాటలు మాకెంతో ఉత్సాహాన్నిచ్చాయి. ஒரு குடுப்பனம் இருக்கும். அந்த குடுப்பனம் உங்களுக்கு இருக்கு அப்படின்னா இந்த மாதிரி நிறைய இடத்துல இருந்து ఎంకరేజ్మెంట్ వரும். நிறைய ஒரு என்ன சொல்றதுன்னா நம்மளை ఎంకరేజ్ பண்ணுவாங்க, நம்மளை ఉత్సాహపడుతాங்க. గాడిద జాతి పరిరక్షణలో తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ చొరవ తీసుకుంటోంది. తిరుచి జిల్లాలో వీటి కేంద్రాల సంఖ్య పెరుగుదలకు ఇదే ముఖ్య కారణమని చెప్పవచ్చు. நான் இங்கே வேலைக்கு 2 வருஷமாக வந்துக்கிட்டு இருக்கேன். காலையில் 8:30 மணிக்கு வந்துடுவேன். గత 2 ఏళ్లుగా నేనిక్కడ పనిచేస్తున్నాను. ఉదయం 8:30 కల్లా వస్తాను. రాగానే వీటికి చిరుధాన్యాల ఆహారం, పొట్టు ఇస్తాను. సాయంకాలం మొక్కల సంబంధిత గ్రాసం అందిస్తాను. ఇక్కడ పనిచేయటం ఆర్థికంగా నాకెంతో మేలు జరిగింది. கஷ்டம் இதெல்லாம் கொஞ்சம் நீங்கி இருக்கு. சாரு வார சம்பளம் போட்டு தராங்க. ஏதோ எங்களுக்கு ஹெல்ப்பாக இருக்குது ரொம்ப. సమీప భవిష్యత్తులో రాజు ఇక్కడ డాంకీ థెరపీ ఇవ్వాలని భావిస్తున్నారు. సందర్శనకు వచ్చేవారు ఈ పెంపుడు జంతువులతో కాసేపు గడిపి సాంత్వన పొందాలని ఆయన అభిలాష. తద్వారా
మానసికంగా దృఢంగా ఉండవచ్చని చెబుతారు. భావోద్వేగాలను నియంత్రించుకునే నైపుణ్యం అలవడుతుందంటారు. డాంకీ ఫార్మింగ్ పై ఒక అంకుర వ్యవస్థాపన తేవాలని, ఉత్పత్తులను విశ్వవాణిజ్య వీధిలో విక్రయించే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. வருங்காலங்கள் அப்படிங்கிறது போது எனக்குள்ள எங்களுக்கு இருக்க ஒரு எய்ம் வந்து என்னன்னா భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నాం. అంతరించిపోయే గాడిద జాతిని రక్షించే ప్రణాళిక ఉంది. గాడిదల పెంపకం మీద శిక్షణ ఇస్తాం. అది అంతర్జాల వేదికల్లోనూ లభిస్తుంది. ఒక అంకుర వ్యవస్థాపన తేవాలన్న ఆలోచన ఉంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో విక్రయించే వ్యూహ రచన చేస్తున్నాం. இந்த கழுதையிலிருந்து தயார் பண்ற பொருட்களை எப்படி கொண்டு போகலாம், அவங்ககிட்ட எல்லாரையும் எப்படி பயன்படுத்த வைக்க முடியும். నేటి వ్యాపార ప్రపంచంలో గాడిదల సేవలకు, ఉత్పత్తులకు కొత్త నిర్వచనం ఇవ్వాల్సి ఉంది. ఈ దశగా రాజు జోసెఫ్ కృషి చొరవ ప్రశంసనీయం. పొలంలో సేద్యం కలిసిరాక అప్పుల పాలై విక్రయించి వినూత్న అనుబంధ రంగంలో ఎదిగిన రాజు స్ఫూర్తిదాత. ఎడారి దేశాల హస్తకళ మీనాకారి వారణాసిలో గులాబ్ మీనాకారిగా ప్రసిద్ధమైంది. ఆభరణాలు, అలంకరణ వస్తు రూపంలో వేలాది కళాకారులకు ఉపాధిగా మారింది. తమిళనాడు యువకుడు రాజ్ జోసెఫ్ సేద్యం కలిసిరాక గాడిదల పెంపక కేంద్రం నెలకొల్పి లక్షలు ఆర్జిస్తున్నారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.